800 2000 మోడల్ వచ్చేసి 2030 వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, టైర్లు అయితే 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి. కేవలం 62,000 తిరిగింది రీడింగ్ వచ్చేసి. కార్ అయితే జెన్యున్ అంటే జెన్యున్ ఉంది. డ్రైవింగ్ పర్పస్ నేర్చుకున్న యాక్సిడెంట్ ఉంటుంది. కార్ అయితే ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి ఉపయోగపడుతుంది. కారు ట్యాక్స్ కానీ ఏది కానీ ఏ కట్టే పని లేదనమాట. కార్ జెన్యున్ ఉంది. మీకు ఫుల్ వీడియో చూపిస్తాం మీకు ఒకసారి. మారుతి 800 తీసుకురావడం జరిగింది ఈరోజు మీ ముందుకి. 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి. డ్రైవింగ్ నేర్చుకునే డ్రైవింగ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎంత దూరమైన లాంగ్ ఛాయిస్ లాంగ్ కూడా వెళ్ళొచ్చు ఈ వెహికల్. ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఏసీ కూడా ఉంది. ఇక ఎల్పిజి కూడా వర్కింగ్ అనమాట. ఇవి కూడా సీల్ టైర్. ఒకసారి డిక్కీ లేపండి. సీట్ కవర్ కూడా ఏం ఎంచుకునే పని లేదు, వర్కింగ్ అన్నీ కూడా వర్కింగ్ ఉన్నాయి. ఇంజన్ కూడా పొజిషన్ ఇది. రస్ట్ లేదు. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రస్ట్ అయితే లేదు వెహికల్కి. రెస్ట్ అనేది అయితే లేదు. పిల్లర్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అమ్రాన్ బ్యాటరీ ఉంది. స్టార్ట్ చేయండి. సింగిల్ స్టార్ట్లో సెల్పోయింది వెహికల్. స్టార్ట్ అయిపోయింది సింగిల్ స్టార్ట్లో. కొంచెం ఆయిల్ చెమ్మ అక్కడక్కడ ఉంది తప్ప ఇంజన్ మీద అంత ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే. కార్ అయితే నీట్ అండ్ కండిషన్ ఉంది. మారుతి 800 2000 మోడల్ వచ్చేసి 2030 వరకు ఆర్సీ వ్యాలిడిటీ, 4 సీటర్ 65,000 తిరిగింది రీడింగ్ వచ్చేసి. దీనికి కొంచెం గ్యాస్ ఏసీ కంప్లీట్ ఒకటి ఉంది. ఏసీ కూడా చిన్న కంప్లీట్ ఉందంట, చేయించుకోవాల్సి వచ్చింది. అది ఒకటి చిన్న చిన్న ఐరన్ రిపేర్లు అయినా కామన్గా ఉంటాయి అనమాట. పాత బండి కొంటానంటే కామన్గా రిపేర్ ఉంటుంది. కస్టమర్ అయితే 65,000 చెప్తాను. మారుతి 800 మంచి కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఏసీ కంప్లీట్ అను. గ్యాస్ కావాలనుకున్న వాళ్ళకి గ్యాస్ కూడా ఎక్కించుకోవాల్సి వచ్చింది. ప్లస్ అదొకటి ఎల్పిజి వర్కింగ్ కూడా లేదు. ఎల్పిజి కూడా రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది. అది కూడా 1500 అయితే కస్టమర్ చెప్పిండు. దీని ప్రైస్ వచ్చేసి 65,000 చెప్తాను. దీంట్లో స్లైట్లీ నార్కి షేప్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే వరకు అయితే నా ఫోన్ దిగులు. ఓకే అందరికీ థ్యాంక్ యూ.